టీటీడీలో అన్యమత ఉద్యోగులు ఉన్నారన్నది వాస్తవం అన్నారు మంత్రి ఆనంద్. అన్యమత ఉద్యోగుల సంఖ్యపై ఈవో నివేదిక ఇచ్చారన్నారు. వారిని వేరే శాఖలకు బదిలీ చేయడంపై ప్రభుత్వంతో చర్చిస్తామని చెప్పారు మంత్రి. సీఎంతో చర్చించిన తర్వాత ఇతర శాఖలకు బదిలీ చేయడంపై నిర్ణయం తీసుకుంటామన్నారు ఆనంద్. నాన్ హిందూయేతర వ్యక్తులు ఉన్నారనే దాంట్లో ఎలాంటి విభేదం ఏమీ లేదు, ఉన్నది వాస్తవం. ఎంతమంది ఉన్నారు అనేటువంటి దాని మీద ఒక కరెక్ట్ నంబర్ అయితే నా దగ్గర లేదు, కానీ ఆ నంబర్ కూడా ఈఓ గారు ఇవ్వడం జరిగింది. త్వరలోనే ప్రభుత్వానికి దానికి సంబంధిత ఫైల్ పంపమన్నాం. ప్రభుత్వంలో ఒక నిర్ణయం తీసుకొని లోకల్సా నాన్ లోకల్సా ఈ పరిగణలో కూడా తీసుకోవాలి. వాళ్ళందరినీ కూడా డిస్ప్లేస్ చేసేటప్పుడు ఏ విభాగాలకు పంపిస్తే బాగుంటుందనే విషయం కూడా ప్రభుత్వంలో ఎక్కడ ఖాళీలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకసారి అవగాహన చేసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుందామని కూడా చెప్పడం జరిగింది.